ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 23, 24 తేదీల్లో వీరికి జీవితంలో ఒక సంఘర్షణ జరగబోతుంది. అలాగే వీరికి ఒక శుభ సంకేతం అనేది ఎదురవుతుంది. దాని వలన మీకు అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఆ శుభ సంకేతాన్ని మీరు గుర్తించినట్లయితే మీరు చాలా నష్టపోతారు. అది ఏ విధంగా, ఏ రూపంలో, ఎలా వస్తుంది, ఏ సమయంలో వస్తుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది? వీరు ప్రేమలో ఉన్నవారైతే వీరి జీవితంలో ఇలాంటి మార్పు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దీవెనలే ఒక శుభ సంకేతంగా పంపించబోతున్నారు. ఆ ఈశ్వరుడు శ్రీరాముడు మీకు చాలా దీవెనలు అనేవి ఇస్తున్నారు. కాబట్టి అవి ఏమిటి, ఎలాంటి శుభ సంకేతం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాని వలన మీకు ఆర్థిక లాభాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేసే పనిలో, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఏదైనా సరే దానిలో లాభాలు రావడానికి చాలా శుభ సంకేతంగా కనిపిస్తుంది. వేల మందిలో కుంభరాశి వ్యక్తులకు మాత్రమే ఇలాంటి అదృష్టం అనేది రాబోతుంది. ఇంతకాలంగా ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఆపదలు వచ్చాయి. కానీ మీరు మీ కన్నీళ్లను బయటకు కనిపించకుండా కష్టాలను మింగుతూ మీరు ప్రతి పనిని సమయానికి సకాలంలో పూర్తి చేస్తూ వెళ్ళారు. అలాగే మీకు అవసరానికి చేతికి మాత్రం డబ్బు అందింది. చాలా అప్పులు అయ్యాయి. వాటిని అన్నిటినీ ఇప్పుడు తీర్చే అవకాశాలు వస్తున్నాయి. సంకేతాన్ని గుర్తించినట్లయితే మీరు కలలు కన్నా నిజాలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా మీరు ఒక విషయంలో ఆనందపడాలని కోరుకుంటున్నారు. అది జరిగే అవకాశం త్వరలోనే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ఎంతకాలంగా ఎదురు చూస్తున్నా ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. కాబట్టి ఆ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. అలాగే మీరు వివాహం అయిన వారైతే మీ భాగస్వామి లేదా ఆ స్త్రీలు అయితే మీ భర్త కానీ, పురుషులైతే మీ భార్య కానీ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీ జీవితాన్నే మార్చేస్తారు. ఎందుకంటే ఇంతకాలంగా ఎన్నో కష్టాలు కానీ మీరు చాలా భరించారు. ఇప్పుడు ఆ కష్టాలకు ముగింపు అనేది వస్తుంది. శనీశ్వరుడు ముగిసే ముందు మీకు మంచి చేసి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు అంత శుభప్రదంగానే ఉంటుంది. ముఖ్యంగా మీ తర్వాత మీకు అదృష్టం చాలా వస్తుంది. ఆ శుభ సంకేతం ఏమిటి, మీకు ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా మీరు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు మాత్రమే చూశారు. కానీ మీరు ఇక నుండి అదృష్టం అనేది ఏ రూపంలో, ఏ విధంగా వస్తుంది, అలాగే మీరు ఆర్థికంగా ఏ విషయంలో ఎదుగుతారు, మీకు ఎలాంటి మనుషులు మీకు సపోర్టుగా ఉంటారు, అదేవిధంగా మీ కుటుంబం మీకు ఏ విధంగా ఉంటుంది, అలాగే ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీరు అప్పుల బాధతో లేదా కుటుంబ సమస్యలతో చాలా బెంగగా ఉన్నారు. చాలా కాలంగా మీరు మీ మనసులో ఒక కోరిక నెరవేరడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు. అలాగే మీరు మంచి జీవితాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఇంతవరకు అలాంటిది రాలేదు. అలాంటి సమయం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు రానే వచ్చింది. సాధారణమైన రోజు కాదు, మీ జీవితాన్ని మలుపు తింపే రోజు. కాబట్టి మీ జీవితానికి అదృష్టం, ఐశ్వర్యం రాబోయే
రోజు. కాబట్టి మరో రోజు మీకు శుభ సంకేతంగా కనిపించవచ్చు. చాలా కాలంగా హఠాత్తుగా మీ పాత స్నేహితుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు లేదా హఠాత్తుగా ఎదురవుతారు, లేదా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా చాలా మనసుకు దగ్గరగా అవుతారు. వారి వల్ల మీకు ఒక ఆదాయ మార్గం అనేది ఏర్పడుతుంది. మాటలు వినగానే మీ గుండె చాలా స్పీడుగా కొట్టుకోవచ్చు, కానీ వారు మీ జీవితాన్ని మార్చడానికి ఆ భగవంతుడు పంపించిన వ్యక్తే అనుకోండి. ఎందుకంటే మీ జీవితంలో ఇంతకాలంగా ఎప్పుడూ దురదృష్టమే కానీ అదృష్టం మాత్రం రాలేదు. ఇక నుండి ఈ వ్యక్తి వల్ల మీకు అదృష్టం అనేది వస్తుంది. పాత స్నేహితుడు మీ దగ్గరికి మళ్ళీ రావడం లేదా ఫోన్ కాల్ చేయడం, మెసేజ్ చేయడం, ఏదైనా ఒక విషయం ఈరోజు ఈ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీకు పరిచయాలు మరింత పెరుగుతాయి. అలాగే మీరు ఆర్థిక స్థితి బాగలేదని తెలుసుకొని మీకు మంచి వృత్తిలో కానీ ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యాపారం పెట్టడానికి సహాయం చేస్తారు. అలా చేయడం వల్ల ఆర్థికంగా ఎదుగుతారు. వారి మనసులో ఎలాంటి ఉద్దేశం లేకున్నా మీరు బాగా ఉండాలని వారి కోరుకున్న కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు, మీ జీవితం బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి మీకు తెలియకుండానే సహాయం, మీరు అడగకుండా సహాయం చేస్తారు. విషయాలు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంఘటన వలన మీ జీవితంలో ఒక్కొక్క మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వలన ఆర్థికంగా నష్టాలు చూసిన వారు ఇప్పుడు లాభాలు మాత్రమే చూస్తారు. ఇకపోతే కొంతమంది వ్యక్తులకు ఇప్పటికే అదృష్టం అనేది చాలా వరకు వచ్చి ఉంటుంది. వారికి మనసు ప్రశాంతంగా లేకపోయినా, మనసు ఒత్తిడి ఉన్నా కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉండే సమయం అనేది ఇప్పుడు వస్తుంది. వారి వల్ల కూడా మీ మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీ పాత స్నేహితుడి వల్ల మీకు పరిచయం ఎక్కువగా పెరగడం, వారు సహాయం చేయడం ఇతరులకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతారు. కాబట్టి వారు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. అలా చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులు అనేవి మీ దగ్గరకు రాకుండా ఉంటుంది. వారికి ఈ రోజున మీ చుట్టూ ఉన్న వారిలో మిమ్మల్ని ప్రతి విషయంలో గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మీలో మార్పు అనేది వస్తుంది. అది దేనివల్ల వస్తుంది, మీరు ఇంత సంతోషంగా ఎందుకు ఉంటున్నారు అని గమనిస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అసలు రంగులు ఏ విధంగా ఉంటాయంటే, మీ శత్రువులు మీతో ప్రేమగా మాట్లాడుతూ ప్రతిరోజు మీ గురించి తెలుసుకుంటూ మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఆర్థికంగా లాభాలు రావడానికి ఏ విధంగా వస్తుంది అనేది పూర్తిగా తెలుసుకుంటారు. ఎందుకంటే అవన్నీ తెలుసుకొని మీకు నష్టాలు కలిగించడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ఎప్పుడు మీరు కష్టపడుతూ ఉండాలని వారి కోరిక. కాబట్టి ఆ శత్రువు ఎవరు అనేది కూడా ఈ రోజున తెలుస్తుంది. మీ చుట్టూ ఉంటూ మీతో ప్రేమగా మాట్లాడుతూ మీ గురించి అన్ని విషయాలు లోతుగా అడుగుతూ తెలుసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీ జీవితమే ఇప్పుడు మారబోతుంది. కాబట్టి మీ జీవితంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఎవరు ఏది చేసినా మీకు అన్ని విషయాలలో కలిసి రావడం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది.